దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు మీకు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని ఎవరైనా ఆరాధనకు మీరు ఎక్కడికి వెళ్ళారు అంటే మందిరానికి వెళ్ళొచ్చామండి అని మీరు చెప్పగలుగుతారా? ఈరోజు ఈ సందేశం పరిపూర్ణంగా కూలంకషంగా దేవుని ఆత్మ ద్వారా చెప్పుచున్న ఈ సంగతులను స్కిప్ చేయకుండా చివరి వరకు మీరు వినాల్సిందిగా ప్రభు పక్షంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి ప్రియుడు, దేవునికి ఇష్టానుసారుడైన దావీదు మహారాజు చెప్పిన ఒక చక్కని వాక్యాన్ని నేను చదువుతున్నాను. 122వ కీర్తన మొదటి వాక్యం. యెహోవా మందిరమునకు వెళుదము అని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ప్రజలు ఏమన్నారు? యెహోవా మందిరానికి వెళ్ళాలని ప్రజలు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. దావీదు మహారాజుకు దేవుని మందిరము అంటే ప్రాణం. నీ మందిరాన్ని గురించిన ఆసక్తి, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అని దావీదు మహారాజు ఆ యొక్క తపనతో ఉండేవాడు. దేవుని మందిరం మీదే మనస్సును ఉంచినవాడు. ఈరోజు దేవుని మందిరాన్ని గురించిన ఒక విశేషమైన సందేశం మీకు అందించాలని ఆశిస్తున్నాను. నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మందిరం అనేది దేవుడు కోరుకున్నది, దేవుడు ఏర్పాటు చేసుకున్నది, దేవునికి ఇష్టమైనది, దేవుడు నివసించే మందిరం. దేవుడు పరలోక రాజ్యంలో ఆయన ఉండి, నేను నా యొక్క ప్రజల మధ్య నేను వెళ్ళాలి, వారితో కూడా నేను నివసించాలి అని ఆశించి ఒకసారి మోషే గారితో చెప్పుకున్నాడు దేవుడు. ఒకసారి నిర్గమకాండం 25వ అధ్యాయం 8-9 వాక్యాలు నేను చదువుతున్నాను. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క రూపమును, దాని ఉపకరణములు అన్నిటి రూపమును నిర్మింపవలెను. ఈ 2 వచనాలలో నేను వారిలో నివసించడానికి ఒక పరిశుద్ధ స్థలం కావాలి, అక్కడ ఒక మందిరం కట్టబడాలి. ఆ మందిరం యొక్క రూపం, ఆ మందిరం లోపల ఉన్న ఉపకరణముల యొక్క రూపం నీకు ఇస్తున్నానని చర్చ్ బ్లూ ప్రింట్ను దేవుడు మోషే గారికి అందచేయడం జరుగుతుంది. ఈరోజు క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు మనతో కలుసుకునే ఒక ప్రత్యేకమైన స్థలం, మన మధ్యకు వచ్చి నివసించే ఒక స్థలం దేవుని మందిరం. ఈ మందిరాన్ని గురించిన అనేకమైన విషయాలను ఈరోజు మనం లేఖనముల ఆధారంగా తెలుసుకుందాం. ఎందుకంటే ఎంచి దినాలలో మనము పునాదులు కలిగిన మందిరం దేవుడు కోరుకుంటున్నాడు. నేను వారి మధ్య ఉండునట్లు, నివసించినట్లు ఒక పరిశుద్ధ స్థలాన్ని కోరుకుని పునాదులు కలిగిన ఒక మందిరాన్ని కోరుకుంటున్నాడు. ఆ బ్లూ ప్రింట్ యొక్క రూపం
సొలొమోను మహారాజుకి దేవుడు అందజేశాడు. రాజులు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 2వ వాక్యంలో ఆ మందిరం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు ఆ రూపం చూపిస్తున్నాడు. 60 మూరల పొడవు, 20 మూరల వెడల్పు, 30 మూరలు ఎత్తు కలిగిన ఆ మందిరం యొక్క ఆ చర్చి బ్లూ ప్రింట్ను సొలొమోను మహారాజుకి చూపించాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 13వ వాక్యంలో అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. దేవుడు కోరుకున్నాడు సొలొమోను మహారాజు యొక్క ఆధీనంలో, ఆధిపత్యంలో కట్టించుకోవాలని ఆశించాడు. కనుక ఇప్పుడు మందిరం యొక్క రూపం, మందిరం యొక్క ఆలోచన దేవుని దగ్గర నుంచి సొలొమోను మహారాజు దగ్గరకు వచ్చింది. అయితే ఎక్కడ ఆ స్థలం కట్టే ఆ స్థలం ఎక్కడ అనేది మీకు నేను చూపిస్తున్నాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 26వ వాక్యం. ఆ భూమికి అంటే సొలొమోను మహారాజు చేత కట్టబడుచున్న ఆ మందిరం భూమికి దావీదు మహారాజు వర్ణాను అనే ఆ భూమి అధికారికి, ఆ భూమి ఓనర్కి ఎంత చెల్లించాడంటే 600 తులముల బంగారమును అతనికి ఇచ్చాను. 600 తులముల బంగారం అంటే సుమారుగా 6 కేజీల బంగారం. 6 కేజీల బంగారం ప్రస్తుత రేటు ఎంతంటే 8.2 కోట్లు, లేకపోతే 8.7 కోట్లు ప్రస్తుతపు ధర. అంటే ఒక నమూనా దేవుడు మనకు చూపిస్తున్నాడు. మందిరం కట్టాలి అంటే మందిర నిర్మాణానికి ఆ స్థలాన్ని కొనాలి అనేది మనకు తెలియచేస్తున్నాడు. చాలామంది రోడ్డు సైడ్ పక్కన స్థలం ఉంటే అక్కడ మందిరం కట్టేస్తారు. కుందేరు పక్కన స్థలం ఉంటే అక్కడ మందిరం కట్టేస్తారు. బంజరు భూమి ఉంటే అక్కడ మందిరం కట్టేస్తారు. అసైన్ ల్యాండ్ ఉంటే అక్కడ కట్టేస్తారు. ఎక్కడ స్థలం ఉంటే అక్కడ మందిరం కట్టేస్తారు. కాలువ కట్ట ఉంటుంది, ఆ కాలువ కట్ట పక్కన స్థలం ఉంటే అక్కడ మందిరం కట్టేస్తారు. ఆ మందిరం అలా కట్టమని దేవుడు చెప్పడు. ఎందుకంటే ముందు స్థలాన్ని కొనాలి అంటున్నాడు దేవుడు. మందిరం కట్టే ముందు స్థలాన్ని కొనాలి. చూశారా, ఇక్కడ ఎంత 600 తులముల బంగారమునిచ్చాడట వర్ణానుకి. అది సుమారుగా ప్రస్తుతపు రేట్ అయితే 8 కోట్ల పైన రేటు, అంత విలువైనది. ఈరోజు మనం మందిరం యొక్క శ్రేష్టత, విశేషత, ప్రాముఖ్యత ఈ విషయాలను కూలంకషంగా మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పటికీ మీకు ఒక ఆలోచన వచ్చి ఉండొచ్చు. ఏంటంటే అపోస్తుల కార్యముల గ్రంథంలో 7వ అధ్యాయం 46 నుండి నేను చదువుతున్నాను. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించాను. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు సెలవిచ్చినాడు అని ప్రవక్త పలికిన ప్రకారం సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు.
అపొస్తలుల కార్యముల గ్రంథంలో 7వ అధ్యాయంలో 46 నుండి 50 వచనాల వరకు నేను చదివాను. సర్వోన్నతుడు హస్తకృత ఆలయంలో నివసింపడు. అంటే సొలొమోను కట్టిన మందిరం ఇక్కడ తెలియపరచబడుతుంది. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. నాకు మందిరం, ఎలాంటి మందిరం కట్టగలుగుతారు మీరు? మీరు ఇక్కడ కొద్ది ఆలోచన మీరు చేయాలి. సర్వోన్నతుడైన దేవుడు మానవుల హస్తకృత ఆలయాల్లో నివసించడు. ఎందుకు అంటే సొలొమోను మహారాజు కట్టిన మందిరాన్ని గురించి ఒక మాట మీకు చెప్పాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వాక్యం, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. అంటే యూదులు దేవాలయాన్ని ఎంతగా ప్రేమిస్తారంటే దేవుడిగా ప్రేమిస్తారు. అందుకోసం చెప్పాల్సి వచ్చింది. అంటే ఇక దేవాలయం చూడగానే దండం పెట్టుకుంటారు, దేవాలయం చూడగానే దేవుడు అంటారు. అలా కాదు. దేవాలయం ఎందుకు కట్టుకున్నాడంటే ఆ ప్రజలందరూ, మనం రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 10వ వాక్యంలో, యాజకులు పరిశుద్ధ స్థలములో ఉండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరము నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయిరి. దేవుని యొక్క మందిరం మీద దేవుని మహిమ తేజం వచ్చి నిలుస్తుంది. అందుకోసం మందిరాన్ని సొలొమోను మహారాజు చేత ఆయన కట్టించుకున్నాడు. దానికి పునాది వేయించుకున్నాడు. మనం రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయం 37వ వాక్యంలో యెహోవా మందిరపు పునాది వేయబడిన, పునాది మందిరానికి వేయబడింది. ఆ ఆలయ ప్రతిష్ఠ రోజు దేవుని యొక్క మహిమ తేజం ఆ మందిరం మీద నిలిచినప్పుడు ఆ మహిమలో నిలవలేకపోయారు. దేవుని మహిమ నిలుచు స్థలం మందిరం, కానీ మందిరము దేవుడు అనుకున్నారు వాళ్ళు. కనుకనే సర్వోన్నతుడు మానవుల హస్తకృత ఆలయములో నివసించుడు అని ఎందుకు రాయబడింది అంటే, మందిరము దేవుడు కాదు. మందిరము లోపల పరిశుద్ధులు ఆరాధిస్తున్నప్పుడు దేవుని మహిమ మేఘం, దేవుని మహిమ దిగి వస్తుంది. ఆరాధించుకోవడానికి, దేవుని స్తుతించుకోవడానికి. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. దేవుడు ప్రార్థన చేసేవారితో కలుసుకునే ఆ చోటు, పరలోకానికి భూమి మీద ఉన్న మనకు మందిరము అనుసంధానం చేసేది. దేవునికి మనకు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. అనుసంధానం ఈ యొక్క మందిరం, దేవునికి మనకు మధ్య మందిరము అనుసంధానం చేస్తుంది. అందుకోసమే మందిరం దగ్గరికి మనం చేరుకోవాలి ఆరాధనకు.
ప్రజలు దేవుని మందిరానికి వెళదాము అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను అని ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. మంచిది ప్రియులారా, కొంతమంది మందిరానికి పునాది వేస్తారు, మందిరం కడతారు. మందిరం కట్టిన తర్వాత వారు నివాసం ఉండడానికి ఇల్లు కట్టుకుంటారు. మందిరానికి పునాదులు వేసిన తర్వాత అది మందిరంగాన్ని పనిగడించబడాలి. పైన నివాసం ఉండడానికి అది యోగ్యం కాదు, మంచిది కాదు. కొంతమంది ఇంటికి పునాది వేస్తారు, కింద వాళ్ళు నివాసం చేస్తూ పైన మందిరం కడతారు. ఆ మందిరానికి పునాది ఉండదు. మందిరం అంటే బిల్డింగ్ కాదండి, మందిరం అంటే మనమే అని వారి ఉద్దేశం. దేవుని మహిమ తేజస్సు దిగి రావాలి అంటే, దేవుడు భక్తులతో అనుసంధానము చేయబడాలి అంటే, ఆయన చెప్పినట్టు ఒక పరిశుద్ధమైన స్థలం ఏర్పాటు చేయాలి. ఆ స్థలంలో పునాదులు కలిగిన మందిరాన్ని కట్టాలి. డబ్బులు లేవనుకోండి, పాక వేయచ్చు, షెడ్ వేయచ్చు, తర్వాత డబ్బు ఉన్నప్పుడు చక్కని బిల్డింగ్ కట్టుకోవచ్చు. కానీ స్థలం ప్రాముఖ్యం. దేవుని ఆరాధన కోసం ప్రత్యేకంగా మందిరానికి స్థలం కావాలి. అది ఏ మనిషి పేరున ఉండకూడదు. అది మందిరానికి రాయబడి ఉండాలి, మినిస్ట్రీకి రాయబడి ఉండాలి, పరిచర్యకు రాయబడి ఉండాలి. అది మనుషుల పేరు మీద ఉండకూడదు. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి ఎక్కడంటే అక్కడ మందిరాలు కట్టేసుకోవడం, రేపు ప్రభుత్వానికి అవసరమైనప్పుడు ఆ కాలువ కట్ట మీద మందిరాన్ని తీసేస్తారు, కుందీరు పక్కన ఉన్న మందిరాన్ని తీసేస్తారు, అసైన్ ల్యాండ్లో ఉన్న మందిరాన్ని తీసేస్తారు, గవర్నమెంట్ ల్యాండ్లో కట్టిన మందిరాన్ని తీసేస్తారు, ఇంకెక్కడో వేస్ట్ ల్యాండ్లో కట్టిన మందిరాన్ని తీసేస్తారు. అప్పుడు దేవునికి ఎంత అవమానం. డబ్బులు పెట్టి స్థలం కొన్ని మందిరాన్ని ఇస్తే అప్పుడు దేవునికి మహిమ వస్తుంది, దేవునికి ఘనత కలుగుతుంది. కనుక కొద్దిగా ఆలోచన చేయాల్సిందిగా ప్రభుపక్షంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎటకేళ్లకు దేవుడు సొలొమోను మహారాజు చేత మందిరాన్ని, పునాదులు కలిగిన మందిరాన్ని దేవుడు కట్టించుకుంటాడు. ఆ మందిరానికి పునాదులు వేసినట్టుగా మనం చూసాం. రాజులు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 37వ వాక్యంలో మనం చూసాం. ఇప్పుడు మీకు ఒక ఆలోచన వచ్చి ఉండొచ్చు, ఏంటంటే పౌలు గారు ఒక అద్దిల్లు తీసుకొని సేవ స్టార్ట్ చేశాడండి అని బోధించేవారు లేకపోలేదు. అది కూడా చూపిస్తున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 30వ వాక్యం. పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట తన యొద్దకు వచ్చు వారి అందరినీ సన్మానించుచు, ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు, ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచుండెను. ఇది ఒక అద్దె ఇల్లు, ఇది మందిరం కాదు. అద్దె ఇంట్లో ఆయన దేవుని రాజ్యాన్ని గురించి, యేసుక్రీస్తు వారి గురించి కొన్ని సంగతులు చెప్తున్నాడు, అంతేగాని అది మందిరం కాదు. అది మందిరంగా ఏర్పాటు చేసుకున్నాడని మీరు నాతో మాట్లాడితే, ఆయన మందిరానికి చాలా సార్లు ఆయన వెళ్ళి ఉన్నాడు. తర్వాత కూడా ఆయన మందిరానికి వెళ్ళి ఉన్నాడు. మందిరాన్ని గురించిన విషయాలు ఆయన సంఘాలకు తెలియజేసి ఉన్నాడు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 26వ వాక్యంలో
శుద్ధి చేసుకొని దేవాలయంలో కానుకలను ఆయన చెల్లించుకున్నట్టుగా ఉంది. అంటే హృదయాన్ని దేవుని సన్నిధిలో ఏదైనా ప్రార్థన జీవితం తక్కువైనప్పుడు, ఏదైనా నిర్లక్ష్యం, నిబద్ధత అనేది తప్పినప్పుడు శుద్ధి చేసుకోవాలి. ఏదైనా దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మన యొక్క బలహీనతల గురించి మాట్లాడినప్పుడు శుద్ధి చేసుకోవడానికి మందిరానికి వెళ్ళాలి. కానుకలు కూడా అక్కడ చెల్లించినట్టు మనం చూసాం. తర్వాత నెక్స్ట్ అపొస్తలుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 27 నుండి 30 వచనాల్లో మనం చూస్తాం. ఆయన మందిరములో బోధిస్తున్నప్పుడు యూదులు ఆయన బోధను సహించలేక ఆయన ఈడ్చుకుని బయటికి తీసుకొచ్చేసి మందిరపు తలుపులు వేసినట్లు మనం చూస్తాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 17వ వాక్యంలో ఆయన ఒక రోజున మందిరంలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని మహిమ ప్రత్యక్షతను చూస్తున్నాడట. ఆ ప్రార్థనలో దేవుని మహిమను చూస్తున్నాడట. తర్వాత అపొస్తలుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం 18వ వాక్యంలో కూడా ఆయన మందిరానికి వెళ్ళినట్టు మనం చూస్తాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 21వ వాక్యం, ఆయన ప్రసంగిస్తుంటే యూదులు ఆయన చుట్టుముట్టి చంపడానికి ప్రయత్నం చేశారు, తప్పించబడ్డాడు. కనుక కొంత అంతరాయము యూదుల ద్వారా ఆటంకము జరుగుతున్నప్పుడు ఆయన 2 సంవత్సరాలు ఆయన అద్దె ఇంటిలో దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు. కానీ అది మందిరం కాదు. మందిరంగా అక్కడ ఆరాధన కానీ ఏమీ జరగలేదు అక్కడ. ఈరోజు మందిరం గురించిన విశేషత స్పష్టత మనకు ఎరుకై ఉండాలి. దాని గురించిన ఆలోచన మనము సరిగా అర్థం చేసుకుని ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యంలో మనం చదివినప్పుడు, మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు తన జీవితాన్ని మనకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన ఒక మాదిరి అండి. మనం ఎలా భక్తి చేయాలో ఆయన అనుసరించాలి. వరుసగా ఆయన జీవితంలో మందిరానికి ఆయనకున్న సంబంధాన్ని మీకు తెలియచేస్తాను. చూడండి, లోకాన్ని రక్షించడానికి, పాపులను రక్షించడానికి దేవుడు మానవుడిగా కన్య మరియ అనబడే ఆమె ద్వారా జన్మించబడ్డాడు. శిశువుగా 8వ రోజున దేవాలయానికి వెళ్ళాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వాక్యంలో, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక ముందు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు ఆయనకు పెట్టింది. 8వ దినాన సున్నతి చేయబడ్డానికి యూదుల ఆచార ప్రకారంగా దేవదూతల చేత యేసు అని పేరు పెట్టడానికి మందిరానికి ఆయన వెళ్ళినట్లు తన తల్లిదండ్రులు శిశువును కొనిపోయినట్టు మనం చూస్తాం. 2వ సందర్భాన్ని మీ జ్ఞాపకానికి తీసుకొస్తున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 41-42 వాక్యాలు. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెలుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుకు చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు వారు ఇక్కడ 2వ పర్యాయం
12 వయసులో శిశువుగా ఒకసారి, బాలుడిగా ఆయన వెళ్ళినట్లు మనం చూస్తాం. 3వ పర్యాయం అప్పటికి యవనస్తుడైపోయాడు. అప్పటికి ఆయనకి వయస్సు 30 సంవత్సరాలు. లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ వాక్యంలో యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడుగలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడిన 30 ఏండ్ల వయస్సులో సేవ ప్రారంభించాడు. ఇప్పుడు సేవా పరిచర్యలో కొనసాగుతున్నప్పుడు ఆయన జీవితం ఎలా సాగేది? లూకాసు వార్త 21వ అధ్యాయం 37-38 వాక్యాలు చదవగా మనకు చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ వలివల కొండకు వెళ్ళొచ్చు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములు ఆయన యొద్దకు పెందలకడ వచ్చుచుండిరి. ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయములో బోధించుచు దేవాలయములోకి వెళ్ళేవాడు. ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళేవాడు. పగలంతా దేవాలయంలో బోధించేవాడు. రాత్రి కాలంలో ఆయన ఒలీవల తోటకెళ్ళి రాత్రి అంతా ప్రార్థనలో గడిపేవాడు. ఇది తన జీవితంలో మనకు తెలియవచ్చిన విషయం. ఆయన మందిరంలో ఉండి బోధిస్తున్నప్పుడు ఆయన మాటలు వినడానికి పెందలకడని ప్రజలు వచ్చేవారు. పెందలకడ రండి అంటే కొంతమంది కోపం, మాకు వీలు పడడం లేదండి. రాజులు సైతం పెందలకాడ వచ్చినట్టు బైబిల్ చెప్తుంది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 20వ వాక్యంలో యూదా రాజైన హిజ్కియా తన పట్టణములో ఉన్న అధికారులను పెందలకడని వారిని తీసుకొని ఆరాధన కొరకు యెహోవా మందిరమునకు వెళ్ళెను అని ఉంది. పెందలకడని ఆయన మాటలు వినడానికి ప్రజలు వచ్చేవారు. ఆ దినాల్లో రాజులు వెళ్ళారు పెందలకడ. అంటే అది ఆసక్తిని బట్టి జరిగే క్రియ. చురుకుగా ఉంటారు కొంతమంది, అది గొప్ప భాగ్యం. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. ముందుగా వెళ్ళాలి. ఆయన ఇంటిని గురించిన ఆసక్తి ఆ రీతిగా భక్షిస్తుంది. ఎప్పుడు వెళ్ళాలా దేవుని సన్నిధికి, ఎప్పుడు వెళ్ళాలా, నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేస్తుంది అని భక్తులు చెప్పినట్టు ఆ తపన ఉండాలి. మందిరానికి వెళ్ళే ఆ తపన ఉండాలి. ఈరోజు మరొక విషయాన్ని మీ ముందు పెడుతున్నాను ప్రియులారా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ వాక్యంలో సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. పరలోక పట్టణంలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు దేవాలయమై ఉన్నారు. దేవాలయము అనే ప్రస్తావన యేసు ప్రభువు వారి జీవితంలో వస్తూనే ఉంది ప్రియులారా. పునాది గల మందిరానికి మనం ఆరాధించడానికి ప్రభు ఏ రీతిగా వెళ్ళాడు, మనం కూడా వెళ్ళాలి. యేసు ప్రభు వారు తన శిష్యులకు మాదిరి ఉంచిపోయాడు. నేను ఏ రీతిగా మందిరాన్ని విడవకుండా ప్రజలకు వాక్యం చెప్తున్నాను, మీరు కూడా అదే రీతిగా ఆ సేవను కొనసాగించమని ప్రభువారు వారికి అప్పగించాడు. ప్రభువారు చనిపోయి తిరిగి లేచి శిష్యులు కనబడి ఏమని చెప్పారో చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 50-53 వచనాలు నేను చదువుతున్నాను. ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను.
వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. ఈరోజు మనకు దేవుని ఆలయానికి ఉండే అనుబంధం మనకు తెలిసి ఉండాలి. ఈ ఆదిమ అపోస్తులు మందిరాన్ని విడిచిపెట్టలేదు. చూపిస్తున్న చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 46వ వాక్యంలో, మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో కూడుకొనిరి. పేతురు గారు చేసిన ప్రసంగానికి 3000 మంది నూతనంగా సంఘము ప్రారంభించబడింది. వారితో పాటు ఈ ఆది అపోస్తులు ప్రతిరోజు మానక మందిరంలో కూడుకునేవారు. నెక్స్ట్, అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళిరి. అదొక ప్రార్థన అనుభవం. ప్రార్థన చేసుకోవడానికి 3 గంటలకి దేవాలయానికి పేతురు యోహానులు వెళ్ళినట్టు అక్కడ ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 42వ వాక్యం, ప్రతిదినం దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ప్రతిదినం దేవాలయములో ఆది అపోస్తులు ఆదిమ క్రైస్తవ సంఘం మందిరాన్ని విడిచిపెట్టలేదు. తర్వాత పౌలు గారు కూడా మందిరం యొక్క విశేషత గురించి తెలియచేశారు. ఇవన్నీ మన ఆత్మీయతకు క్షేమాభివృద్ధి కలుగు చేసే విషయాలు. మందిరాన్ని గురించిన సరైన అవగాహన మనకు రావాలి అని, ఆ మందిరంలో మన జీవితాలు పరిపూర్ణంగా దేవునితో సహవాసం చేయాలని, అటువంటి నిరీక్షణ కలిగి దేవుడు తన ఆత్మ ద్వారా చెప్పుచున్న విషయాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 13-14 వాక్యాలు, ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారు అని పౌలు గారు అద్దె గృహంలో మందిరాన్ని నడపలేదు. ఇక్కడ ఆలయము అనే మాట ఉంది, ఆలయ కృత్యములు జరిగించువారు అనే మాట ఉంది. ఆలయము అంటే కనబడే ప్రార్థనా మందిర ఆలయాలు. కృత్యములు జరిగించువారు అంటే దైవజనులు, పాస్టర్స్, సేవకులు. ఆలయంలో బలిపీఠం దగ్గర వారు కనిపెట్టుకుంటారు, అనేక ఆత్మల కొరకు ప్రార్థన చేస్తారు. మందిరములో అనేకుల కొరకు వారు విజ్ఞాపన చేస్తారు. దేవుని దగ్గర వచ్చే ఉపదేశాన్ని అందిస్తారు. వచ్చేవారికి, సమర్పణ చేసుకున్న వారికి బాప్తిస్మాలు ఇస్తారు. ప్రభు శరీరం అనబడే రొట్టె, ప్రభు రక్తము అనబడే రసమును పంచుతారు. దేవుని ద్వారా గొప్ప దీవెనలు పంచుతారు. దేవుని ఆరాధన కార్యక్రమాన్ని నడిపిస్తారు. వార దినాలలో నియామక కూడికలు జరిపిస్తారు, ఉపవాస కూడికలు జరిపిస్తారు, ఓవర్ నైట్ ప్రేయర్స్ జరిగిస్తారు, బైబిల్ స్టడీ, స్త్రీల కూడిక, ప్రత్యేకమైన ఉద్యోగ సభలు, దండయాత్రలు, సువార్త దండయాత్రలు జరిగిస్తారు. కాబట్టి సువార్త ప్రచురించు వారు సువార్త వలన వారు జీవించాలని ప్రభువు నియమించి ఉన్నాడు. ఆలయ కృత్యాల గురించి, ఆలయాన్ని గురించి పౌలు గారు ఎందుకు మాట్లాడారు అంటే, ఆయన ద్వారా సంఘాలు స్థాపించబడ్డాయి. ఆ సంఘాలకు సంఘ కాపురులు నియమించబడ్డారు. వారు ఎలా పోషించబడాలి కూడా అక్కడ తెలియపరచబడింది. ప్రభు వారు దేని చేత జీవించాలో ప్రభు చెప్పాడు కదా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వాక్యంలో 10వ భాగం వారి పోషణ కోసం ప్రభువు నియమించిన
ఆ నియామకాన్ని కొనసాగించాలి. పౌలు గారి ద్వారా స్థాపించబడిన సంఘాలకు ఇవన్నీ తెలియజేయబడుతుంది. కాబట్టి మందిరం గురించిన విశేషత మనకు తెలిసి ఉండాలి. మంచిది ప్రియులారా, మీతో ఈ రీతిగా పంచుకునే భాగ్యం దేవుడు అనుగ్రహించినాడు. సొలొమోను మహారాజు చేత పునాది వేయించి మందిరం కట్టిన తర్వాత ఆ ప్రజలు ఏమైపోయారంటే పోను మందిరం యొక్క విశేషత గురించి నిర్లక్ష్యం చేశారు. అదే నేను చెప్పేది. దేవుడు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రార్థన మందిరాన్ని, ఆరాధన మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేసినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. వారు నిర్లక్ష్యం చేశారు, విగ్రహ ఆరాధికుల వైపుకు వెళ్ళిపోయారు. అందుకోసమే బబులోను రాజు అయిన నెబుకద్నెజరు రాజుకి అప్పగించేశాడు. 70 సంవత్సరాల చెరకు ఇశ్రాయేలును పంపించేశాడు. ఈ నెబుకద్నెజరు రాజు ఆ మందిరాన్ని, బంగారాన్ని తొలుచుకొని ఆ మందిరాన్ని పడగొట్టేసి ధ్వంసం చేసేసాడు. ఈరోజు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు వేసాడు పునాది? మందిరం ఎందుకు కట్టాడు? మన మధ్య నివసించడానికి కదా. దేవుని తేజోమహిమ మన మధ్య నివసించాలని కదా. దాన్ని నిర్లక్ష్యం చేశారు. క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని మహాకృపను బట్టి, వారి యొక్క పరితాపాన్ని బట్టి, వారి పశ్చాత్తాపాన్ని బట్టి ఆ 70 సంవత్సరాలు అయిన తర్వాత జెరుబ్బాబెలు చేత ఆ మందిరానికి పునాదులు వేయబడ్డాయి. ఆయన చేతుల మీదుగానే ఆ మందిరము కట్టబడింది. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 16వ వాక్యంలో దేవుని మందిర పునాది వేయించెను. దేవుడు పునాది వేయించాడు. ఇప్పుడు 2వ పర్యాయం మందిరానికి పునాది పడింది అక్కడ. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 9వ వాక్యంలో జెరుబ్బాబెలు చేతులు పునాది వేసి ఉన్నవి, అతని చేతులే ముగించబడుతుంది. ఎందుకు మీకు ఈ మాటలు చదివి వినిపించానంటే, దేవుని మందిరాలను నిర్లక్ష్యం చేయకండి. ఆయన మళ్ళీ ఎందుకు కట్టించుకున్నాడంటే నిర్లక్ష్యం చేశారు. మళ్ళీ పునాది వేయబడ్డాయి, మళ్ళీ పునాదులు వేయబడ్డాయి. ఆ మందిరమే కొనసాగుతూ వచ్చింది. ప్రియులారా, మనం ఈరోజు ఈ మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు నేను నిర్లక్ష్యం చేయకూడదు. మందిరాన్ని ఒక ఆలోచనకు రావాలి. నెహెమీయా గ్రంథంలో ఓ చక్కని మాట ఉంటుంది ప్రియులారా. అవి మనం చదివితేనే మీరు చూడండి. నెహెమీయా గ్రంథం 10వ అధ్యాయం 39వ వాక్యం చివరి లైన్లో ఒక మాట ఉంటుంది. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అన్న మాట ఉంటుంది. దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ఎన్నో సమస్యలు ఉండొచ్చు, అలిగి వేరే మందిరాలకు వెళ్ళడం అలా చేయకూడదు. బతికినంత కాలం మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టాం. యోబు గ్రంథం 13వ అధ్యాయం 16వ వాక్యంలో భక్తిహీనుడు ఆయన సన్నిధికి రాతెగింపడు. భక్తిహీనుడు దేవుని మందిరానికి రాడు. వచ్చిన మీరు దేవుని తేజో మహిమ నిలుచు స్థలం అని, ఆయనతో సహవాసం చేసే అనుబంధమైనదని తెలుసుకొని దేవుడు కట్టుకున్న మందిరములో, దేవుడు ఏర్పాటు చేసుకున్న మందిరములో ఆయనతో సహవాసం చేయడానికి మనం పిలువబడ్డాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వాక్యంలో ఆయనతో నీవు సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును.
అలాగే నీకు మేలు కలుగును అని ఉంది ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి అధ్యాయం 9వ వాక్యంలో యేసుక్రీస్తు వారితో సహవాసం చేయడానికి మనం పిలువబడ్డాం. ఆ సహవాసం ఎక్కడ? మందిరం. ఆ మందిరం ప్రత్యేకమైన మందిరంగా ఉండాలి, పునాదులు కలిగిన మందిరంగా ఉండి ఆ మందిరంలో మన ఆత్మీయ జీవితం ఎదగాలి. మంచిది. మరొక మాట మీకు నేను చూపించాలని నేను ఆశపడుచున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వాక్యంలో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. పునాదులు గల ఆ పట్టణం, దేవుని పరలోక పట్టణానికి పునాదులు వేయబడ్డాయి. ఆ పట్టణం కొరకు అబ్రహాం గారు ఎదురు చూస్తున్నారట. నీవు కూడా పునాదులు కలిగిన మందిరానికి రావడానికి నువ్వు ఎదురు చూడాలి. ఎప్పుడెప్పుడు మందిరం తలుపులు తెరవబడి కార్యక్రమాలు జరుగుతాయో ఆ మందిర ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని గ్రహించి మందిరములో నివసించువారు ధన్యులు అని, నీతిమంతులైన వారు మందిరములో నాటబడతారని, ఫలించుతారని అటువంటి సాక్ష్యం కలిగి మనం జీవించాలి. మంచిది ప్రియులారా. అనేకమైన ఆత్మీయ విషయాలను మనం నేర్చుకున్నాం. మీ జీవితంలో మీరు ఎక్కడికి ఆరాధనకు వెళ్ళాలి అంటే మందిరం కొరకు స్థలం కొనబడి ఉండాలి. ఆ మందిరంలో పునాది వేయబడిన మందిరమే ఉండాలి కానీ మందిరం పైన ఇల్లు, కింద ఇల్లు, పైన మందిరం ఇలా ఉండకూడదు. మందిరంగానే ఉండాలి. అటువంటి స్థలానికి మీరు వెళ్ళి కుటుంబంతో నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించెదము అన్నట్టుగా మీ కుటుంబీకులందరూ వెళ్ళి ఆరాధనలో పాలుపంపులు పొందండి. అచ్చి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. మెండారుగా మిమ్మలను, మీరు వెళ్ళే సంఘాన్ని, సంఘ సరిహద్దులను, అట్టి దైవదాసులను, మీ కుటుంబాలను దేవుడు నూరంతలుగా ఫలింపచేయునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. షలోమ్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.